రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 3 రోజులు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. సాగర్ జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. ప్రాజెక్టు 22 గేట్లు ఎత్తి నీటిని వదులుతున్నారు అధికారులు. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 3 రోజులు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ 7 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు. నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. మిగతా జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందన్నారు వెదర్ ఆఫీసర్స్. బెంగాల్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది దాదాపుగా మనకి 1.5 నుంచి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించింది. దీని యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా అది ఎత్తుకు వెళ్లే కొద్ది వంపుకు తిరగడం, టిల్ట్ అవుతూ ఉండడం వల్ల టిల్టింగ్ ప్రభావం, అంతేకాకుండా ఒక ఫీబల్ ఆఫ్ షోర్ ట్రఫ్ అంటే మనకి ఈ అరేబియా మహాసముద్రం మీద ఒక ఆఫ్ షోర్ ట్రఫ్ అనేది కూడా ఉంటుంది. ఈ ట్రఫ్ యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే మనకి పశ్చిమ దిశ నుంచి ఎక్కువగా మేఘాలు ఇంటీరియర్ కర్ణాటక, మరత్వాడ ప్రదేశం నుంచి తెలంగాణకు వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడక్కడ మనకి ఈరోజు రేపు కూడా ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. రేపు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో హెవీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 22 జిల్లాలకు తేలికపాటి వర్షాల అలర్ట్ ప్రకటించింది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. సిటీలో పలు చోట్ల చిరుజల్లులతో కూడిన వర్షం పడుతోంది. కుత్బుల్లాపూర్, చింతల్, సూరారం, బాలనగర్ ఏరియాలో వాన పడుతోంది. ప్రస్తుతానికి అయితే మనకి 2 రోజులు మాత్రం వర్షం కనిపిస్తుంది. తర్వాత నుంచి కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. అంటే ఎల్లుండి నుంచి కొద్దిగా అక్కడక్కడ అడపదడపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తర్వాత కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఎల్లుండి నుంచి కొద్దిగా బ్రేక్ ఫేజ్ అని కూడా చెప్పచ్చు అనమాట. ఆ తర్వాత నుంచి మనకి 3వ వారం నుంచి కొద్దిగా మనకి రివైవ్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంది. శ్రీశైలం నుంచి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతుండటంతో నాగార్జున సాగర్ డ్యాం 22 గేట్లను ఎత్తి నీటిని వదులుతున్నారు అధికారులు. భారీ వరద ఉధృతితో ఇప్పటికే సాగర్ నిండుకుండలా మారింది. సాగర్ పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 585 అడుగులకు చేరింది. అటు సాగర్ ఇన్ఫ్లో 3,54,000 క్యూసెక్లు ఉండగా అంతే మొత్తంలో అవుట్ఫ్లో కొనసాగుతోంది. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 298.58 టీఎంసీలుగా నమోదైంది. సాగర్ 24 క్రస్ట్ గేట్లు ఎత్తివేయడంతో దిగువ ప్రాంతాల ప్రజలు అలర్ట్ గా ఉండాలని ఇరిగేషన్ అధికారులు సూచించారు. సాగర్కు భారీగా వరద వస్తుండడం, ఎడమ కాలువకు నీటి విడుదల చేయడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది వానాకాలం యాసంగి పంటకు డోకా లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. సాగర్ నుంచి నీటి విడుదలతో ప్రాజెక్టు అందాలను చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు.